వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లండన్లో ఉంటూ గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నారా భువనేశ్వరిని కించపరుస్తూ భాస్కర్ రెడ్డి పోస్టులు పెట్టాడు. కాగా లండన్ నుంచి వచ్చిన భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీపై అలాగే నారా భువనేశ్వరిపై అసభ్యకర పోస్టులు పెట్టినటువంటి మాలపాటి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, వైసీపీ సోషల్ మీడియాకు చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డిని ఈ రోజు కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందింది. లండన్ లో ఉంటూ గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీపై అసభ్యకర పోస్టులు పెట్టారు అని భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ని కించపరుస్తూ కూడా భాస్కర్ రెడ్డి పెట్టిన పోస్టులు అప్పట్లో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన లండన్ లోనే ఉంటున్నారు. ఈ రోజు ఉదయం లండన్ నుంచి భాస్కర్ రెడ్డి వచ్చారు అని చెప్పి పోలీసులకు సమాచారం ఉండింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందింది. భాస్కర్ రెడ్డి పోస్టులు పెట్టడం వెనక ఎవరున్నారు, ఆయనకి ఈ మెటీరియల్ ఎవరిచ్చారు, ఈ కంటెంట్ ఎవరు పంపించారు అనే అంశంపై ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నట్టు తెలిసింది. దీన్ని రేపు కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందింది. ఆయన ఇంటికి వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని చెప్తున్నారు. బట్ ఈ పోస్టులు పెట్టడం వెనక ఎవరున్నారు, ఆయనకి కంటెంట్ ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి కంటెంట్ వచ్చింది అనే అంశంపైన ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందింది. విజయ్ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.